పెళ్లి చూపుల రోజున వెళుతూ వెళుతూ సారథి తన కేసి విసిరిన చూపు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా మీనాక్షికి హృదయంలో గిలిగింతలు పెట్టినట్లు హాయిగా ఉంటోంది. ఏం తోచనప్పుడు పెరట్లో ఉన్న మొక్కల దగ్గరికి వెళితే అవి కూడా యవ్వనంతో నిండుగా ఉన్న పురుషుని చూపుల్లా మనసుకి ఒకప్పుడు వెచ్చగాను, ఇంకొకప్పుడు చల్లగాను తగిలి తనలోని కోరికలకి మారాకులు తొడుగుతున్నాయి. తీయ తీయని తలపులతో మధురంగా ఊహిస్తూ కన్నె కలలో విహరిస్తోన్న మీనాక్షిని ఒక రోజున నిలదీసి, అయినా నాకర్థం కాదు. ఏంటే నీ ముభావం నువ్వును? పెళ్లి చూపులైనప్పటి నుంచి చూస్తున్నాను. నీ మనసులో ఉన్న భావం చెబుతావేమోనని. ఏంటి నీకా కుర్రాడు నచ్చాడా? నీ అభిప్రాయం ఎలా ఉందో ఏం చెప్పవేం? అంటూ అడిగింది కమలమ్మ. మీనాక్షి సిగ్గుతో కుచించుకుపోయింది. అబ్బా! ఇలా అడుగుతుందేమిటి అమ్మా అనుకుంది. ఎలా బతుకుతావో ఏమో అర్థం కాదు. అమ్మతోటే కణుగు బెణుగు మాట్లాడక నోట్లో ముద్ద పెట్టుకుని కూర్చుండేదానివి. రేపు అత్తారింటికి వెళితే ఎలా? మళ్ళీ నీ తోడిదే ఆ నీరజ. దాన్ని చూడు ఎలా గడుసుగా ఉంటుందో. తల్లికి కూడా సలహాలు చెబుతూ అంత ఆస్తిని చూసుకుంటూ తెలివిగా పొరుగురులో చదువుకుంటోంది. ఈ మాటలంటూ కూతురికేసి కోపంగా చూసింది కమలమ్మ. తలెత్తి బేలగా చూసి ముఖం దించేసుకుంది మీనాక్షి. ఏం సమాధానం చెప్పలేదు. ఇంతకీ అతను నీకు నచ్చాడా లేదా? మీనాక్షి బరువుగా శ్వాస వదిలి నేలకేసి చూస్తూ, ఇంతకీ నేను వాళ్ళకి నచ్చొద్దు అంది నెమ్మదిగా. హమ్మయ్యా! అయితే నీకు ఆ అబ్బాయి నచ్చాడన్నమాట. సరే, ఇంక వాళ్ళకి నువ్వు నచ్చితే ఈ సంబంధం స్థిరపడినట్లే. అంతగా కట్నం దగ్గర పేచి వస్తే తమ్ముడి 2 ఎకరాలు అమ్మేసి సర్దుబాటు చేయొచ్చు అంది కమలమ్మ. ఏంటి 2 ఎకరాలు అమ్మడం అంటున్నావు? అంటూ రంగనాథం లోపలికొచ్చాడు. అదే, ఆ అమ్మాయికి కట్నం అంటూ ఇవ్వాల్సొస్తే తమ్ముడి భూమి అమ్మేసి ఆ డబ్బు ఇవ్వచ్చు అంటున్నా. రంగనాథం పకపక నవ్వి, మరి ఆ రోజున అలా అన్నావు కదా, ఆ భూమి అమ్మడానికి వీల్లేదు, తాత ముత్తాతలదంటూ వాడికి ఆ మాత్రం మిగలాలి అన్నావు. ఏదో కోపంలో అలా అన్నాను. అయినా అది నిజమే. వాడికి ఆ మాత్రమైనా మిగలకపోతే ఎలా? అంటే నీకు కోపం కానీ నీకొక స్థిరమైన ఆలోచనంటూ ఉండదు. ఆ రోజున శ్రీనివాసుని ఎంబీబీఎస్కి పంపించొద్దు, అది ఎవరో శ్రీమంతులు చెప్పించవలసిన చదువు అని నేను చెబితే వీలేదు. అంతకైతే ఆ 2 ఎకరాలు అమ్మేసైనా చెప్పిద్దాం అన్నావు. ఈవేళ ఆ అమ్మాయి పెళ్ళంటే ఆ 2 ఎకరాలే అమ్మేద్దాం అంటున్నావు. మళ్ళీ ఆ కాస్త భూమి వాడికి ఉండాలి అంటున్నావు. ఈ మూడు ఎలా కుదురుతాయి? నాది స్థిరం లేని బుద్ధి, మతిలేని ఆలోచనను. అవును మరి, నాకు తెలివితేటలుంటేగా. అదిగో మళ్ళీ ముక్కు మీద కోపం. అందుకే నేను ఉన్న విషయం ఎప్పుడూ అనకుండా ఊరుకుంటున్నాను. గొప్ప పని చేస్తారు. ఇప్పుడు పిల్ల పెళ్లి సంగతి ఏదో ఆలోచించండి అంది కమలమ్మ కోపంగా. వాళ్ళు తన పెళ్లి గురించి మాట్లాడుకుంటుంటే తనక్కడ నిలబడ్డానికి మొహమాటపడి లోపలికి వెళ్ళిపోయింది మీనాక్షి. ఇప్పుడు పెళ్లి కంటే తొందర పనొచ్చింది అన్నాడు రంగనాథం జేబులోంచి కవర్ తీస్తూ. ఏంటట? మా కరుణాకరానికి నాగార్జున సాగర్ ట్రాన్స్ఫర్ అయింది. వారం రోజుల క్రితం వెళ్ళి ఛార్జీ తీసుకున్నాడట. నన్ను ఈ నెలాఖరుకి రమ్మన్నాడు. ఏవో కాంట్రాక్టులున్నాయట, మాట్లాడాలట. మళ్ళీ కాంట్రాక్టులంటూ ఉన్న ఈ 2 ఎకరాలు అమ్మించేయడానికి నాకు తెలుసు. ఇది అయ్యేది కాదు, పెట్టేది కాదు. అలా అనుకో కమల. ఈ మాటు తప్పకుండా అవుతుంది. నేను ఎల్లుండి 25వ తారీఖున బయలుదేరి సాగర్ వెళ్తాను. అక్కడికి వెళితే సంగతేంటో తెలుస్తుందిగా. సరే, వెళితే వెళ్ళారు గాని ముందు ఈ పెళ్లి సంబంధం సంగతి చూడండి. మనం చూసేదేముంది? వాళ్లే రాయాలి ఉత్తరం. రాస్తామన్నారు, ఇంకా రాయలేదు. పిల్లవాళ్ళకి నచ్చలేదేమో. అవును, ఎందుకు నచ్చుతుంది? అందమైనా ఉండాలి, డబ్బైనా ఉండాలి. మొదట దృష్టం దాని మొఖాన లేదు. రెండో దృష్టం మీరు లేకుండా చేశారు. కాంట్రాక్టులంటూ మా వాళ్ళ ఆస్తంతా మీరిలా పాడు చేయకపోతే నా పసుపు కుంకుమ కింద ఇచ్చిన దాంట్లోనైనా 2 ఎకరాలమ్మి ఈ పాటికి కట్నమిచ్చి దానికి పెళ్లి చేసి ఉండకపోదుమా? అంటూ కమలమ్మ కంఠశోషగా అంటుంటే రంగనాథం జవాబు చెప్పకుండా కినుడై ఊరుకున్నాడు. ఆ మర్నాడు ఇంట్లో ఎవరూ ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోలేదు. ఎవరి ఆలోచనల్లో వాళ్ళుండిపోయారు. మూడోనాడు రంగనాథం నాగార్జున సాగర్‌కి ప్రయాణమై బట్టలు సర్దుకుంటుండగా బెజవాడ నుంచి ఉత్తరం వచ్చింది. పిల్ల తమకి నచ్చిందని, 1వ తారీఖున ప్రదానానికి వస్తున్నామని, ఆ రోజునే ముహూర్తం వగైరాలు నిర్ణయం చేసుకుని తాంబూలాలు పుచ్చుకోవచ్చునని తన కళ్ళని తాను నమ్మలేకపోయాడు. నిజంగా వస్తున్నారా? మళ్ళీ ఓ మారు ఉత్తరం చదువుకుని ఆనందం పట్టలేక అమ్మా మీనాక్షి అంటూ పిలిచాడు. పిలిచారా నాన్న అంటూ వచ్చిన మీనాక్షిని దగ్గరగా తీసుకుని పట్టలేని సంతోషంతో, అమ్మా, ఎన్నాళ్ళకి నీ పెళ్లి చేయగలుగుతున్నానమ్మా. వాళ్ళకి మన సంబంధం నచ్చిందట. 1వ తారీఖున తాంబూలాలు పుచ్చుకోవడానికి వస్తున్నారట అన్నాడు. ఆ మాటలంటున్నప్పుడు రంగనాథం గొంతుకు బొంగురు పోయింది. మీనాక్షికి ఆ మాటలు అమృతపు జల్లుల్లా వచ్చి హృదయానికి తగిలాయి. నిజంగానా? ఎన్నాళ్ల నుంచి తన మనసులో ఆరాధించుకుంటున్న సారథి తన భర్త కాబోతున్నాడా? మనస్సంతా సంతోషంతో నిండిపోయింది. ఆ సంతోషాన్ని పంచుకోవడానికి తనకి ఈడైన వారెవరున్నారు? నీరజ దగ్గర లేదు. శ్రీనివాస్ అయినా కనీసం లేడు. అందుకే ముందు పెరట్లో ఉన్న పూల మొక్కల దగ్గరికి వెళ్ళింది.
తన హృదయంలో విరిసిన ఆనందాన్ని వాటితో పంచుకుని మురిసిపోవడానికి. కమల, ఓ కమల అంటూ సంతోషంగా ఉత్తరం చేత్తో పుచ్చుకుని వంటింట్లోకి వెళ్ళాడు రంగనాథం. కమల అక్కడ కనిపించలేదు. వెనక పెరట్లోకి వెళ్ళాడు. అక్కడా కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళింది చెప్పమా అనుకుంటుండగా బాత్రూంలో అలికిడైంది. అటు వెళ్ళి చూస్తే అక్కడ కమలమ్మ డోకుతూ కనిపించింది. రంగనాథం కంగారుగా వెళ్ళి ఏంటి ఏమైంది అన్నాడు. కమల చేతితో సంజ్ఞ చేసి నీళ్లతో మొహం కడుక్కునొచ్చి పీట మీద ఉసూరంటూ నీరసంగా కూర్చుంది. ఏం ఒంట్లో బాగాలేదా అన్నాడు రంగనాథం ఆత్రంగా. కమలమ్మ తల వంచుకుని ఆ ఒక్క పిల్ల అనుకున్నాను. మళ్ళీ ఈ వయసులో కండం పెంచడం ఒకటన్నమాట. ఉన్న అవస్థలకు తోడు అంది నిరాశగా. ఏంటి నిజంగా పోనీలే మీనాక్షి వెళితే మనిద్దరికీ కాలక్షేపం కాదని భగవంతుడిలా ఆశీర్వదించాడన్నమాట అన్నాడు రంగనాథం సంతోషంగా. అది సరే కానీ 10 మందిలోనూ అదేంటి కమల సంతోషించవలసిన దానికి దిగులు పడతావు. నీకేమంత వయసు ముదిరిందని ఇలా సిగ్గుపడ్డానికి? భగవంతుడిస్తే మీనాక్షి తర్వాత నలుగురు పాపలింట్లో పారాడకుండా ఈ పాటికుండేవారా? ఆ అదొకటే తరువాయి. అలా నిరాశపడకు కమల అంటూ దగ్గరగా వెళ్ళి తల నిమిరాడు. అతని గుండెల మీద తల పెట్టుకుని హమ్మయ్యా అంటూ తృప్తిగా నిట్టూర్చింది కమల. నుదుటి మీద పడుతోన్న ముంగురులను సవరిస్తూ ఒంట్లో నీరసంగా ఉంటే రెస్ట్ తీసుకో. చేతిలో ఎదిగిన పిల్లంది కదా, ఏదైనా కావలిస్తే చిన్న పని పెద్ద పని దానికి చెప్పి చేయించుకో అన్నాడు రంగనాథం. రేపు అత్తారింటికి వెళితే ఎలాగూ తప్పదు. ఎక్కడ కూడానా దానికి చాకరీ. అలా అనుకుంటే ఎలా? ఆ అన్నట్టు వాళ్ళ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. పిల్ల నచ్చిందట. రేపు 1వ తారీఖున వస్తాం, తాంబూలాలు పుచ్చుకోవచ్చు అని రాశారు. నిజంగానా అంది కమలమ్మ. ఆ మాట వినగానే పెద్ద భారం తీరినట్టు గట్టిగా శ్వాస వదిలి, పోనీలేండి ఈ సమస్య ఒకటి తీరింది. దీని పెళ్లి ఎలా అవుతుంది అని బెంగెట్టుకు పోయాను అంటూ గదిలో మంచం మీదకు వెళ్ళి నడుం వాల్చింది. వెనకాలే తను వెళ్ళి మంచం పట్టి మీద కూర్చుంటూ సమయం రావాలి కానీ మనసుని వ్యాకులం పెట్టుకుని ఏం లాభం అన్నాడు రంగనాథం. మీకేం తెలుసు, మీరు మగవాళ్ళు. ఎదిగిన పిల్ల ఇంట్లో పెళ్లి కాకుండా ఉంటే తల్లికి ఎలా ఉంటుందో మీకేం తెలుసు? పైగా 10 మంది. అవును, ఆ పిల్లకి పెళ్ళెందుకు చేస్తారు? రేడియోలో పాట పాడి డబ్బు సంపాదిస్తోంది. పెళ్లి చేసి పంపిస్తే ఆ డబ్బు రాదుగా వీళ్ళకి అంటూ మొహం ఎదురుగుండాను చాటు చాటున అన్నం ఒకటి. ఇవన్నీ మనసులో పెట్టుకుని బాధపడుతున్నావా కమలా అంటూ ఆప్యాయంగా ఆమె చెక్కిలి నిమిరాడు రంగనాథం. ఆర్ద్రమైన అతని ఊరడింపుతో కమలమ్మకి కళ్ళ నిండా నీళ్లు నిండాయి. ఏంటో నా బతుకెప్పుడు ఏదో ఒక విచారంతోటి చీకిపోవడమే కాని నాకేంటి అన్న ఉత్సాహం లేదు. 20 ఏళ్ళొచ్చేదాకా ఏం సుఖపడ్డానో ఏమో అంతే. ఆ తర్వాత మా నాన్న పోవడం వలన ఆ బెంగ కొన్నాళ్ళు సరిపోయింది. మతిస్థిమితం పోయిన అమ్మ ఇలా అయిపోయిందేమిటి అని కొన్నాళ్ళు అమ్మ కూడా పోయింది. ఈ కుర్రనాగన్న శ్రీనివాసుని పెంచి ఎలా పెద్ద చేయడమా అన్న దిగులు మొన్నటిదాకా. అయితే కాంట్రాక్టులంటూ ఈ ఆస్తంతా ఖర్చు పెడుతున్నాడు. తర్వాత మన గతి ఏమవుతుందనే భయం ఒకటి బయలుదేరింది ఈ మధ్య. దీనికి తోడు మీనాక్షి పెళ్ళొకటి. అబ్బబ్బా నా మనసంతా ఈ దిగుళ్లతో చిల్లులు పడిపోయింది. సరే ఇప్పుడు ఇవన్నీ ఒక కొలికొచ్చాయి కదా. నీ కోరిక ప్రకారం వాడు మెడిసిన్లో చేరాడు. ఆ అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది. కానైతే ఇవి రెండూ సక్రమంగా గట్టెక్కాలంటే 4 రాళ్లు మనం చూసుకోవాలి. అందుకేగా కరుణాకరంతో మాట్లాడడానికి ఈవేళ సాగర బయలుదేరుతుంది. ఏంటి ఈవేళ వాళ్ళు 1వ తారీఖున వస్తున్నారు కదూ. వస్తే ఏం, నేనప్పటికి తిరిగొచ్చేను. పోనీ ఈవేళ మీరు వెళ్ళకపోతే ఏం, నాకు మనసులో ఎలాగో ఉంది. తీరా ప్రయాణం పెట్టుకున్నాక అలాంటి ఎలా చెప్పు కమల అంటూ గెడ్డం పట్టుకున్నాడు రంగనాథం. అతని చేతిని తన చెక్కిలికి ఆంచుకుని గట్టిగా అదిం పట్టుకుంటూ, అది కాదండి నాకేదో భయంగా ఉంది. నా తర్వాత 20 ఏళ్లకి మా అమ్మకి కానుపొచ్చి మా శ్రీనివాసుని కంది. కానీ వాణ్ణి చూసుకునే యోగం మా నాన్నకి ఆ తర్వాత మా అమ్మకి లేకపోయింది. సరిగ్గా అదే పోలిక నాకు వచ్చింది. లేకపోతే మీనాక్షి తరువాత ఇన్నేళ్లకిదేంటి చెప్పండి. దీనివలన మన సంసారం ఏమవుతుందో అని ఆ పైన మాట్లాడలేక ముఖం అటు తిప్పుకుని కళ్ళు తుడుచుకుంది కమలమ్మ. వెంటనే ఆమెని తన వైపు తిప్పుకుని కళ్ళు తుడుస్తూ, చచ్చా అదేం ఆలోచన కమల, అర్థం లేని ఆలోచనలు పెట్టుకుని మనసు పాడు చేసుకోకు. అయినా నీకెందుకీ భయాలు బాధలును, నేనున్నానుగా అన్నీ చూసుకోవడానికి. బాధ్యతలన్నీ నాకు వదిలేసి నువ్వు హాయిగా సరదాగా ఉంటూ అన్నాడు రంగనాథం. కమలమ్మ భర్తకేసి ఆప్యాయంగా చూసి తృప్తిగా నిట్టూర్చింది. మరి నాకు బస్సొచ్చే టైం అయింది. నువ్వు లేచి నాకు అన్నం వడ్డిస్తావా? పోనీ నీరసంగా ఉంటే పడుకో, ఆ అమ్మాయిని పెట్టమంటాను అన్న రంగనాథంతో. ఆ అమ్మాయే వడ్డిస్తుందిలేండి, నేనొచ్చి దగ్గర కూర్చుంటాను అంది కమలమ్మ. మీనాక్షి వడ్డించిన అన్నంలో వెలగపండు పచ్చడి కలుపుకుంటూ కొద్దిగా రుచి చూసి కమలకేసి తిరిగి, పచ్చడి చాలా రుచిగా ఉంది సుమా అన్నాడు రంగనాథం. మీ అమ్మాయే చేసింది నవ్వుతూ అంది కమలమ్మ. అలాగా, అది మరి ఆ సంగతి చెప్పవేం, అందుకే ఎంత బాగుంది.
అమ్మా మీనాక్షి, నీ పాట కంటే బాగుంది ఈ వెలగపండు పచ్చడి. నీ పాట చూసే మురిసిపోయారు కానీ నీ అత్తారు నీ చేతి వంట రుచి చూస్తేనా ఆశ్చర్యంతో మూర్చపోతారు. పోనాన్నా, ఏదో అమ్మకి వికారంగా ఉందంటే నోటికి హితవుగా చేశాను అంటూ సిగ్గుపడింది మీనాక్షి. అదేనమ్మా, ఎన్నాళ్ళ నుంచి వండుతోంది కదా, మీ అమ్మ ఎప్పుడైనా ఇంత రుచిగా ఏ వస్తువైనా చేసిందా అంటూ రంగనాథం కొంటిగా భార్యకేసి చూశాడు. ఆ, మీరు నా వంట ఎప్పుడు బాగుందన్నారు కనుక మా నాన్నుంటే నా వంట బాగుంది అని మెచ్చుకుంటూ తినేవారు అంటూనే తల్లి తండ్రి జ్ఞాపకం వచ్చి గొడ్ల నీరు కుక్కుకుంది కమలమ్మ. తను ఏదో సరదాగా అనుబోతే వ్యవహారం ఇలా తిరిగిందేమిటి అని చిన్నబోయి మౌనంగా భోజనం చేయసాగాడు రంగనాథం. అమ్మకి ఏమైనా ఈ మధ్య కోపం ఊడుకుమోత్తనం ఎక్కువయ్యాయి. మాట్లాడితే కజ్జా పెట్టేసి ఏడుస్తుంది. ఇంతకీ ఇప్పుడు నాన్న ఏమన్నారని అనుకుంటూ తండ్రికేసి సానుభూతిగా చూసింది మీనాక్షి. భార్య కళ్ళల్లో నీళ్లు చూశాక రంగనాథానికి అన్నం నీరైపోయింది. ఏదో 4 మెతుకులు నోట్లో వేసుకుని భోజనం అయిందనిపించి లేచాడు. రంగనాథం బట్టలు వేసుకోవడానికి వీధి గదిలోకి వెళ్ళాడు. తమలపాకులివ్వడం కోసం వెనకాలే కమలమ్మ కూడా కళ్ళు తుడుచుకుని లేచి వెళ్ళింది. వంటింట్లో గిన్నెలు సర్దుకుంటూ అమ్మ రోజురోజుకి ఇలా అయిపోతుందేమిటి? ఏమైనా అమ్మకి ఎదుటి వాళ్ళ మనసు బాధ పెడుతుందేమో అనే ధ్యాస ఉండదు. ఏదో గబగబా మాటలనేయడం, తీరిగ్గా ఉంటే వాళ్ళ అమ్మని నాన్నని తలుచుకుని ఏడవడం. అమ్మమ్మ గురించి ఇన్నిసార్లు చెబుతోంది కదా, బామ్మ గురించి ఒక మాట చెప్పదేం? ఎలాగైనా అమ్మకి పుట్టింటి వాళ్ళంటే మహా ప్రేమ అనుకుంటూ ఆలోచిస్తోన్న మీనాక్షికి హాల్లోంచి అబ్బా అన్న అమ్మ కంఠం వినిపించింది. వెంటనే మీనాక్షి కంగారుగా హాల్లోకి వెళితే ఏం గట్టిగా కరిచానా అని రంగనాథం భార్యని అనునయిస్తుండడం తాంబూలం నోట్లో పెట్టమన్నప్పుడే అనుకున్నా మీరు వేలు కరుస్తారని అంటూ గోముగా అతని కేసి చూస్తూ కమలమ్మ వేళ్ళూదుకుంటూ ఉండడం కనిపించింది. అమ్మా నాన్న అలా సరదాగా ఉన్న సమయంలో తను అక్కడికి వచ్చినందుకు సిగ్గుపడి గబగబా వెనక్కి వెళ్ళిపోయింది మీనాక్షి. ఎదిగిన కూతురికి దొరికిపోయామే అనే సిగ్గుతో వాళ్ళిద్దరూ కూడా ఒకళ్ళకొకళ్ళు దూరంగా తప్పుకున్నారు. వెళ్ళొస్తాను. మరీ నేను వెళ్ళొస్తాను. ఆదమో 1వ తారీఖైనా తిరిగొచ్చేస్తానులెండి. మరేంటి వెళ్ళనా? అని 1కి 10 సార్లు ఆ మాటే అంటూ గుమ్మంలో నిలబడ్డ భార్యని, కూతుర్ని చూస్తూ వీధివైపు తిరిగేదాకా ఇంటిని, భార్యని, పిల్లని వెనక్కి వెనక్కి తిరిగి చూసుకుంటూ వెళ్ళలేక వెళ్ళాడు రంగనాథం. రంగనాథం మలుపు తిరిగేదాకా చూసి ఇంక కనిపించకుండా వెళ్ళిపోయాక ఏదో వెర్రి బాధొచ్చి బోరున ఏడుస్తూ లోపలికి వెళ్ళి హాలు మధ్యలో కూలబడిపోయింది కమలమ్మ. వెనకాలే మీనాక్షి కంగారుగా వచ్చి ఏంటమ్మా అలా ఏడుస్తావ్, ఇప్పుడేమైంది అంటూ గుచ్చిగుచ్చి అడిగింది. కాసేపటికి తేరుకొని ఏదో నాకు మనసులో ఆపుకోలేనంత బాధొచ్చేసింది. నాకు కొంచెం మంచినీళ్ళు తెచ్చిపెట్టు అంది కమలమ్మ. మీనాక్షి నీళ్లు తేవడానికి వంటింట్లోకి వెళ్ళింది. హాల్లో గోడనున్న భర్త ఫోటోకేసి చూస్తుండిపోయింది కమలమ్మ. పద్మ, వాణి, సురేఖ ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. ముగ్గురు కలిసి నీరజకేసి చూశారు. నీరజ వాళ్ళొచ్చిన సంగతే గమనించలేదు. పూర్తిగా పుస్తకం చదవడంలో నిమగ్నమైంది. కాసేపు అలా విసుగ్గా చూసి ఇక లాభం లేదనుకుని ముగ్గురు కళ్ళతో సైగలు చేసుకుని నీరజ పడుకున్న మంచం దగ్గరికి చేరారు. ఇద్దరు తల దిక్కున నుంచుంటే ఒకరు కాళ్లవైపు వెళ్లి నిలబడ్డారు. అలా వాళ్ళొచ్చి తన చుట్టూ నిలబడ్డ సంగతి నీరజకి తెలియనే లేదు. ఏకాగ్రతతో ఎంతో ఆసక్తితో చదువుతూ ఆ పుస్తకంలో లీనమైపోయింది. నిశ్శబ్దంగా 1, 2, 3 అని పద్మ నీరజ కళ్ళు మూసింది. వెంటనే వాణి చేతులున్న పుస్తకం లాక్కుని 2 చేతులు గట్టిగా మంచం పట్టిలకి అదిం పట్టింది. కాళ్ళ దగ్గరున్న సురేఖ వెంటనే టవల్తో నీరజ కాళ్ళు 2 మంచం కొడికి కట్టేసాగింది. ముగ్గురు ఇలా ఒకే క్షణంలో ఎదుర్కోవడంతో హఠాత్తుగా జరిగిన ఆ పరిణామానికి బెదిరిపోయి గట్టిగా కెవ్వుమని అరిచింది నీరజ. దాంతో ముగ్గురు పకపకా నవ్వారు. నీరజ కళ్ళ మీద చేతుల్ని పద్మ తీసేసింది. వాణి కూడా నీరజ చేతుల్ని వదిలేసి పక్కకెళ్ళి కూర్చుంది. సురేఖ టవల్ తీసేసి కుర్చీ మీద పడేసింది. జరిగిందర్థమై నెమ్మదిగా భయం నుంచి తేరుకుంటూ అదేమిటరా అలా హఠాత్తుగా వచ్చి భయపెట్టేశారు అంది నీరజ. హఠాత్ ఏమిటి, అరగంట అయ్యొస్తే అంది పద్మ టేబుల్ మీద కూర్చుంటూ. ఆ అమ్మాయి గారికి మేం కనిపిస్తేనా అంది నిష్ఠూరంగా సురేఖ. ఇప్పుడే కనిపించకపోతే ఆనాక ఫస్ట్ క్లాస్ వచ్చాక అసలు మనం ఈ రాణిగారికి జ్ఞాపకం ఉంటామా అని అంటూ ఆశ్చర్యంగా బుగ్గ మీద వేలేసుకుని ఆలోచిస్తున్నట్లంది వాణి. పోండర్రా, పుస్తకం చాలా బాగుంది, అందువల్ల మీరు రావడాన్ని చూడలేదు. ఇలాంటి పుస్తకాలు దొరికితే గంటలు నిమిషాల్లో గడిచిపోతాయి అంటూ మంచం మీద నుంచి లేచి వాణి పక్కగా కూర్చుంది నీరజ. అవును మరి, తమ వంటి విజ్ఞానులకు పొద్దు చాలదు, మాలాంటి అజ్ఞానులకు పొద్దు గడవదు అంది సురేఖ కుర్చీని టవల్తో దులుపుతూ. అదంతా ఎందుకుగాని మేమంతా ఇప్పుడు ఎందుకొచ్చామో తెలుసా అంది పద్మ.
చెబితే కదా. అయితే విను. స్టేషన్ దగ్గర హాల్లో ఒక మంచి పిక్చర్ వచ్చింది. మంచి అంటే? అంటే మనలాంటి వాళ్ళు చూసేదన్నమాట. అర్థం కాలేదా? అవునులే, నీకు పుస్తకాల గోల తప్ప ఇవేం పట్టవుగా. అందుకే నీలాంటి వాళ్ళకి అర్థమవడం కోసం హాలువాడు గేటు దగ్గర పెద్దలకు మాత్రమే అంటూ పెద్ద పెద్ద బోర్డు పెట్టాడు. ఈ మాట అర్థమైందా? అంది సురేఖ. చచ్చా, ఆ పిక్చర్కా నేను రాను, అంది నీరజ ముఖం అసహ్యంగా పెడుతూ. ఓయబ్బో, ఈ నటనలన్నీ తీసేసి బయలుదేరబోయ్, అంది పద్మ టేబుల్ మీద నుంచి కింద కురికి. "ఉమ్, మేకప్ కానిచ్చి చీర మార్చుకో, అంది సురేఖ టవల్ని నీరజ మీదకి విసురుతూ. ఈ మహాపతివ్రత పురాణం సినిమాలు తప్ప చూడదేమో, మోచేత్తో పొడుస్తూ అంది వాణి. "ఉమ్, ఏం మర్యాదగా లేస్తావా? బయటికి లాగి తలుపు తాళం వేసి దౌర్జన్యంగా మూసుకుపోమంటావా?" అంది పద్మ పైట కొంగు దోపుకుంటూ. మరి చూసుకో, అలా అయితే ఈ విరబోసిన జుట్టు, నలిగిపోయిన చీర, మేకప్ లేని మొహం, వీటితోనే నువ్వు హాల్లో బాయ్స్కి కనిపించే దుర్గతి పడుతుంది, అంటూ హెచ్చరించింది సురేఖ. బాయ్స్ వస్తున్నారా? అయితే నేను అసలు రాను, అంటూ మళ్ళీ కాళ్ళు జాపేసి పడుకోబోయింది నీరజ. ఓ పురుషద్వేషిణి మహారాణి, పిక్చర్ అన్నాక హాల్లో మగవాళ్ళు లేకుండా ఎలా ఉంటారు? అంది వాణి పద్మకు కనుసైగ చేస్తూ. బాయ్స్ అంటే మన క్లాస్మేట్స్ అనుకున్నావా? అంది పద్మ. ఎంతకీ ఈ హీరోయిన్ మన క్లాసులో బాయ్స్ వస్తే వస్తుందా, రాకపోతే వస్తుందా పిక్చర్కి? అంది సురేఖ. ఆ మాటతో ముగ్గురు పకాలను నవ్వారు. ఓ వగలాడి, అట్టే బెట్టు చేయక బయలుదేరు, ఇప్పటికే టైం అయిపోయింది, అంది పద్మ. మీతోటి పెద్ద గొడవచ్చి పడిందే, అంటూ అయిష్టంగా లేచింది నీరజ. సినిమా చూసి తిరిగి హాస్టల్కొచ్చేటప్పుడు పద్మ, వాణి, సురేఖ ముగ్గురు సినిమా గురించి, హాల్లో వెనక సీట్లో కూర్చుని అల్లరి పట్టించిన బాయ్స్ గురించి, ఆ అల్లరి వల్లొచ్చిన థ్రిల్ గురించి ఉత్సాహంగా మాట్లాడుకుంటుంటే నీరజ మాత్రం ఏం మాట్లాడకుండా తన ఆలోచనల్లో తనుండిపోయింది. ఆ రాత్రి చాలా పొద్దుపోతేనే కాని నీరజకి నిద్ర పట్టలేదు. మనస్సంతా ఏదో వెలితిగానూ, హృదయంలో ఆరాటంగానూ ఉండి శరీరం జ్వరం వచ్చినట్లు కాలిపోసాగింది. సరిగ్గా నిద్రలేకపోవడం వల్ల కళ్ళు ఎర్రబడ్డాయి. మరనాడు గ్రూప్ క్లాసులో కునికిపాట్లే వచ్చాయి. ఆ రోజు పాఠాలేవీ సరిగ్గా అర్థమే కాలేదు. బద్ధకంగా ఉండి రోజూ వెళ్లే లైబ్రరీకి కూడా వెళ్ళబుద్ధి కాలేదు. వీళ్ల మూలంగా సక్రమంగా జరుగుతోన్న నా రొటీన్ పాడైపోయింది కదా. అందుకే హాస్టల్లో ఉంటే చదువు సాగదు అంటారు. ఏదో ఇప్పటివరకు అయిపోయింది కానీ వచ్చేడు హైదరాబాద్లో ఎంఏలో చేరితే మాత్రం ఇల్లు తీసుకుని అమ్మను కూడా తీసుకువెళ్ళి వేరే ఉండి చదువుకోవాలి, అనుకుంది నీరజ. అమ్మ ఎంఏ చదవనిస్తుందా? ఇప్పటికీ ఈ చదువు ఎక్కువని, ఇంకా పెళ్లి చేసుకోలేదని వెళ్ళినప్పుడల్లా సాధిస్తోంది. సాధిస్తే సాధించింది, ఏమైనా ఎంఏ చదవాలి. ఈ పెళ్లి గొడవ ప్రస్తుతానికి ఇంకో 2 ఏళ్లు తప్పించుకోవడం కోసమైనా చదవాలి. ఆ తర్వాత అంటావు, ఎప్పుడో అమ్మకి నెమ్మదిగా చెప్పొచ్చు అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం తనకు లేదని. ఇలా ఆలోచిస్తోన్న నీరజకి పోస్ట్ మ్యాన్ ఒక కవరిచ్చి వెళ్ళిపోయాడు. అడ్రస్ చూస్తే ఎవరు రాసింది అర్థం కాలేదు. ఆ దస్తూరి ఎప్పుడూ చూసినట్లు గుర్తులేదు. ఎవరో పొట్టుబట్టి అక్షరాలన్నీ పొందికగా రాశారు. ఎవరై ఉంటారు చెప్పమా అనుకుంటూ కవరు చింపి ఉత్తరం కింద సంతకం చూసింది. కానీ అక్కడ ఎవరి పేరూ లేదు. నీ అనుగ్రహానికి పాత్రుడు కాగోరే భవదీయుడు అని మాత్రం ఉంది. ఈ భవదీయుడు ఎవరు చెప్పమా అనుకుంటూ ఉత్తరం చదవడం మొదలుపెట్టింది. ప్రియవదన, కుందర వదన, మదీయ హృదయ వదన. ఏమిటి ఈ నాటకంలో భాష? ఎవరు ఎవరికి రాస్తున్నారో తెలియకుండా ఏంటి రాత? ఎంతకీ ఇది ఎవరి ఉత్తరమో పొరపాటున పోస్ట్ మ్యాన్ నాకు ఇవ్వలేదు కదా అనుకుంటూ కవర్ మీద అడ్రస్ మళ్ళీ ఒకసారి చూసింది నీరజ. అనుమానం లేదు, అది తనకి రాసిందే. ఎవడో కావాలని రాశాడు అనుకొని మళ్ళీ చదవడం మొదలుపెట్టింది. హృదయ వదన, నేనెవరో నీకు తెలుసు, కానీ నీ దగ్గర నుండి గ్రీన్ సిగ్నల్ రాకుండా నా పేరు చెప్పి గంట కొట్టాను. నా వివరాల విజిల్ కూడా ఊదాను. అందాక మన ప్రేమ రైలు కదలకుండా ఆ మట్టునే ఉంటుంది. నువ్వు ఊ అన్నాకే పెళ్ళి అనే గమ్యస్థానానికి బయలుదేరుతుంది. అఘోరిస్తుంది. ఏడ్చినట్టుంది వీడి రైల్వే ప్రేమ వీడును. ఇకపోతే నేను మరీ అంత మధ్యతరగతి గుమస్తా కొడుకుని కాదు. మా నాన్న సంపాదించింది 2-3 లక్షలు వెనకుంది నిన్ను పాతి పెట్టడానికి, అంటూ పళ్ళు పటపడా కొరికింది నీరజ. అందువలన నీ పట్ల నేను పెంచుకున్న ఆశలు, నా ఆశయాల పందిరి చేరితే, ఓహో, ఈ పిచ్చివాడికి కవిత్వం కూడా వచ్చే. సరే, వీడి సంగతేంటో తేలుద్దాం. ఆడవాళ్ల జీవితాలతో ఈ చెలగాటలేమిటో, ఈ ఉత్తర ప్రణయాలేమిటో అంతా కనుక్కుందాం అనుకుంటూ కోపంతో ఆ ఉత్తరాన్ని మడిచి కవర్లో పెట్టి భద్రంగా పుస్తకాల మధ్య దాచింది నీరజ. ఆ తర్వాత ఒక రోజున పద్మ, వాణి ఉన్నప్పుడు యథాలాపంగా మన క్లాస్మేట్స్లో ఎవడైనా కవి ఉన్నాడా అంటూ అడిగింది వాళ్ళని. ఏం, ఎందుకని? అంది పద్మ. ఆహా, ప్రేమలేఖలు రాసే కవులెవరైనా ఉన్నారా అని. ప్రేమలేఖలా? అంతటి మొహాలు కూడాను. ఆడపిల్ల కనిపిస్తే అరమైలు పరిగెడతాడు మాధవరావు. గోపి సరే సరి,
తన చదువేమో పుస్తకాలేమో అంతే. ఇంక పోతే ఆ జనార్దనం. ఆ కోతిమొఖవాడు ఉత్త ఫోజులే కాని పోయిటరీ ఏం రాయగలడు? అయినా ఎందుకొచ్చింది నీకీ వివరాలన్నీ? అంది వాణి. ఆ సంగతి తర్వాత చెప్తాలే. ఇంకెవరూ లేరు మన క్లాస్‌మేట్స్‌లో. ఆ శాస్త్రిగాడేమిటి ఈ మధ్య సిల్కు లాల్చీలు, పైజామాలు వేసుకుని తిరుగుతున్నాడు? అవునోయ్! వాడీ మధ్య ఏదో కవిత్వం రాస్తున్నట్లున్నాడు. ఏమంటే మేడ మెట్ల దగ్గర నలుగురు ఫ్రెండ్స్ మధ్య నిలబడి మా అందరికీ వినపడేలా ఈ మధ్య 1, 2 సార్లు కవిత్వం మీద లెక్చర్లు దంచుతూ వచ్చాడు అంది పద్మ. అవునవును. కుమారి ఈ మధ్య ఏ పత్రికలోనో ఓ గేయం కూడా వాడిది చూసిందట. వాడేదో తమాషా అయిన పేరుతో రాస్తూ ఉంటాడని చెప్పింది. ఆ! అవును. జార్జి బెర్నార్డ్ షా పేరు విన్నావు కదా! ఆయన 'జీబీ షా' అనే పేరుతో రాస్తుండేవాడు. అవునా! వీడు ఆ పేరే కొంచెం తిప్పి 'బీజీ షా' అని పెట్టుకుని ఆ పేరుతో రాస్తాడట అంది వాణి. 'బీజీ షా' ఏంటి వాడి మొఖం ఎప్పుడూ చాలా బిజీగా ఉంటాడనా? అంది నీరజ. అనో లేకపోతే ఏ బోడి తెలివి గురునాథ శాస్త్రి అనే పేరుకి అది సంక్షిప్త రూపమో మనకేం తెలుసు? అంది పద్మ. వాళ్ళు ముగ్గురూ నవ్వుకున్నారు. ఎంతకీ ఈ సమాచారం అంతా ఎందుకడిగినట్లు? అంది వాణి. ఏదో బ్లూ కవర్ వచ్చినట్లుంది. మనకి చెప్పడం లేదు. దాస్తోంది అంది పద్మ. ఓరకంట నీరజం చూస్తూ. అవునా? నిజంగా? ఒక్క మాట చూపిద్దు. నా జన్మ పెట్టుకుని నేనెప్పుడూ ప్రేమలేఖ చూడలేదు. నాకు ఏ దౌర్భాగ్యుడు ఇంతవరకు రాయనూ లేదు అంది వాణి. అవునోయ్! నాకు చూడాలనే ఉంది. లోపల మేటర్ చదవంలే. ఒక్కమారు ఉత్తరం అలా పైపైనుంచి చూపించు. చాలు ప్లీజ్ అంటూ ప్రాధేయపడసాగింది పద్మ. ప్రేమలేఖలు తమకి రావాలని, తాము చూడాలని పడుతున్న వాళ్ళ ఆతృత చూస్తే నీరజకి అసహ్యం వేసింది. మీలో ఉన్న బలహీనత వల్లే మగపిల్లలలా ఏడిపిస్తున్నారు మిమ్మల్ని. కాస్త పొగిడితేనో, కొద్దిగా వెంటబడితేనో చాలు. తబ్బిబ్బు పడిపోయి మగవాడి వలలో పడిపోతారు. ఛీ! ఎందుకొచ్చిన తెలివి మీది అనుకుంది. ఇప్పుడు కాదు, తర్వాత చూపిస్తానులెండి ఆ ఉత్తరం అంటూ అప్పటికి వాళ్ళిద్దరినీ పంపించేసి అది రాసిందెవరో సరిగ్గా కనుక్కోవడం ఎలాగా అని తెగ ఆలోచించింది. చివరికి ఓ నిర్ణయానికొచ్చి మరునాడు టిప్ టాప్‌గా ముస్తాబయ్యి, పుస్తకం ఒకటి చేత్తో విలాసంగా పట్టుకుని లైబ్రరీకి బయలుదేరింది. తను అనుకున్నట్లుగానే లైబ్రరీ పక్కనున్న లేడీస్ వెయిటింగ్ రూమ్ ముందు శాస్త్రి తచ్చాడుతూ కనిపించాడు. నీరజ కావాలనే అతని వంక ఓరకంట చూసింది. శాస్త్రి వెంటనే తబ్బిబ్బు పడిపోయి ఏం చెయ్యాలో తోచక పద్యాలు అల్లుకుంటున్నట్లు గాలిలో వేళ్లాడిస్తూ తన లోకంలో తనున్నట్లు నటించాడు. అతను నటిస్తున్నట్లు గమనించి నీరజ తనలో తను నవ్వుకుంది. నవ్వుకుని అతని వైపు నెమ్మదిగా అడుగు కదిపింది. తన వైపే వస్తోన్న నీరజం చూసి సంతోషం పట్టలేక ఆమె ముఖంలోకి ఆశగా చూశాడు శాస్త్రి. దగ్గరగా వచ్చి నీరజ సన్నగా నవ్వింది. ఏం చెయ్యాలో తోచక తికమకపడి కొద్దిగా గొంతు సవరించుకున్నాడు శాస్త్రి. మీ పేరు శాస్త్రి కదూ అంది నీరజ. వణికిపోతున్న కంఠంతో అవునండి అన్నాడు శాస్త్రి. అతను పడుతోన్న కంగారు చూస్తుంటే ఆమెకి నవ్వు ఆగడం లేదు. "ఉమ్, మీరేదో రచనలు చేస్తుంటారు అనుకుంటాను." "ఆ, ఏదోలేండి. ఏం, మీరేదైనా నా రచన చదివారా?" "అదేంటండి, మీరు పంపిస్తే చదవకుండా ఉంటానా?" అంది వ్యంగ్యంగా. శాస్త్రి కంగారు పడిపోతున్నాడు. ఒళ్ళంతా ముచ్చెమటలు పడుతున్నాయి. "అంటే మీ ఉద్దేశం?" "అదే" అంది నీరజ కొద్దిగా పెదవుల మీదకి చిరునవ్వు తెచ్చుకుంటూ అర్ధస్ఫోరకంగా. "అయితే నా ఉత్తరం చదివారన్నమాట." చెప్పలేనంత సంతోషంతో శాస్త్రి ముఖం వెలిగిపోయింది. అతను పట్టలేని ఆనందంతో 2 అడుగులు ముందుకు వేసి నీరజ చేయి పట్టుకోబోయాడు. నీరజకి సమస్య పరిష్కారం అయిపోయింది. వెంటనే అపర కాళిలాగా భయంకరంగా మారిపోయి గుడ్లురిమి చూస్తూ ఆగక్కడ, అడుగు ముందుకు వేశావో నీ అంతు కనుక్కుంటాను. స్కౌండ్రల్, నాకు ఉత్తరం రాస్తావట్రా? ఇలాంటి కుక్కలు కాలేజీల్లోనూ ఆఫీసుల్లోనూ ఉండడం వల్లే ఆడవాళ్ళు స్వేచ్ఛగా చదువుకోవడానికి గాని ఉద్యోగం చేయడానికి గాని భయపడుతున్నారు. ఇలాంటి పశువుల్ని ఏరి పడేస్తేనే గాని సంఘం బాగుపడదు అంటూ గట్టిగా కేకలు వేసాగింది. కాలేజీ అంతా మారుమ్రోగుతున్న ఆ కేకలు విని ఏం జరిగింది అంటూ వెయిటింగ్ రూమ్ నుంచి ఆడపిల్లలు, అటు లైబ్రరీ నుంచి మగపిల్లలు వచ్చి చుట్టుముట్టారు. ఏం జరిగిందో ఆ స్కౌండ్రల్ని అడగండి. ఛీ, ఇలాంటి వాళ్ళు ఉండడం కాలేజీకి సిగ్గుచేటు అంటూ నేల మీద ఉమ్మేసి విసవిస నడిచి హాస్టల్కి వెళ్ళిపోయింది నీరజ. నలుగురి మధ్యలోనూ తల వంచుకుని నిలబడున్న శాస్త్రి అవమానంతో నిలువునా కుంగిపోయాడు. నీరజ వెళ్ళిన దిక్కే చూసి ఓయ్ నాయనోయ్, జోన్ ఆఫ్ ఆర్కులాగా ఏం తీక్షణతరా అనుకుని గుండెలు బాదుకున్నారు మగపిల్లలు. అబ్బో, ఏం హొయలు అంటూ మూతులు తిప్పుకున్నారు ఆడపిల్లలు.